మాతృదేవోభవ. ఏ పాదతీర్థము నీ పాటి సేవింప భాషా సముద్రాలు పరువులెత్తు. పలుకుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం ఎటువంటిది అంటే, ఏ పాదతీర్థము నీ పాటి సేవింప భాషా సముద్రాలు పరువులెత్తు. ఏ వీణది విజని సుమంతమ్రోగిన, ఏ వీణది విజలి సుమంతమ్రోగిన సంగీత సాగర స్నానమగును. ఏ కంటి చూపు పూరేకంత సోకిన ఆ కంటి పూవంటి అరుగు కవిత. ఏ కంటి చూపు పూరేకంత సోకిన ఆ కంటి పూవంటి అరుగు కవిత. ఏ సతీ తిలకమ్ము శాసించుటకు మున్ము బ్రహ్మకైనను నోట పలుకురాదో. ఏ సతీ తిలకమ్ము శాసించుటకు మున్ను బ్రహ్మకైనను నోట పలుకురాదో. అట్టి మధుపాస్య కవి హృదయంబుజాస్య పుణ్యగుణవస్య కవిలోక పూర్ణిమాస్య. అట్టి మధుపాస్య కవి హృదయంబుజాస్య పుణ్యగుణవస్య కవిలోక పూర్ణిమాస్య. రమ్యగుణహాస్య కవితా విలాసలాస్య శరదాదేవి నాయదజాలుగాక. శరదాదేవి నాయదజాలుగాక. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1624వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజితు. 33వ శ్లోకం. యుగాదిగృత్ యుగావర్తక అంతవరకు అయింది. నైకమాయక నా ఏక అనేక. అనేక అనడానికి బదులు ఇలా కూడా చెబుతారు. అనేక రకాల మాయలు చేయగలిగిన వాడు. అసలు ఆయన చేశాడు ఆ పని అని మనకి తెలియనివాడు. ద్రౌపది వస్త్రాభరణంలో ద్రౌపదిని కాపాడాడు. ఖచ్చితంగా వస్త్రాలు వచ్చాయి. మన సినిమాలో చూపించినట్టుగా ఆకాశంలోంచి ఇలా పొడుగ్గా చీర ఏమి రాలా. కానీ ఆవిడ కట్టుకున్న చీరని పూర్తిగా వలవడం సాధ్యం కాలేదు దుశ్శాసనుడికి. అదే పెరుగుతూ ఉంది గుట్టలు గుట్టలు. ఇది భగవంతుడు మాయ. కానీ అక్కడెక్కడా కృష్ణుడు కనపడలా. అది ఆయన చేసేదనడానికి లేదు, కనపడలేదు కాబట్టి. చేయలేదనడానికి లేదు, జరిగింది కాబట్టి. సృష్టి కూడా అంతే. కారణ అకారణ, కారణుడు అకారణుడు, కారణాయ నమః అకారణాయ నమః అన్నీ ఉన్నాయి. సృష్టి జరిగింది కాబట్టి ఆయన చేయలేదనడానికి లేదు. కానీ చేసినట్టుగా ఆయన ఎక్కడ కనపడడం లేదు కాబట్టి చేశాడనడానికి లేదు. ఇది అర్థం కావాలంటే కళ చూశాం కాబట్టి కళ జరగలేదనడానికి లేదు. కానీ మెలకు రాగానే అది లేదు కాబట్టి అది జరిగిందనడానికి లేదు. అంచేత కళ అర్థం కాకుండా సృష్టి అర్థం కాదు. అందుకే జగన్ మిథ్య అన్నారు. కళ నిజమా అబద్ధమా? నిజమో కాదు, అబద్ధము కాదు. కళ మిథ్య. కళ అబద్ధం అనడానికి వీల్లేదండి. మీరు అక్కడ అనుభవించాం, మనం అక్కడ అనుభవించాం. దాన్ని అనుభూతి చెందాం. కావాలంటే కళలో భయం వేస్తే ఒంటి మీద చెమట పట్టింది, అబద్ధం ఎలా అయింది? లేచ కూడా చెమట ఉంది. ఇంకా అనేక రకాల చిహ్నాలు ఉన్నాయి కళలో జరిగిన సంఘటనలకు సంబంధించినవి, శరీరం మీద కనిపిస్తాయి. మంచిది అబద్ధం ఉండడానికి లేదు. అలాగని జరిగింది అంటే ఏది కనపడదే. వాళ్ళెవరు ఇప్పుడు లేరే. అందుకే గమనించండి, వాళ్ళెవరు ఇప్పుడు లేరే చాలా గొప్ప మాట. ఇది అనుకోకుండా నా నోట వచ్చిన గొప్ప మాట. ఇది వాళ్ళెవరు ఇప్పుడు లేరు అంటే కళలో నీకు జరిగినవేవి నీకు మెలకు వచ్చాక జరగడం లేదు కాబట్టి అది నిజం కాదు అనుకుంటున్నావు, అంతే కదా. మరి సృష్టిలో కూడా మన జీవితంలో కూడా ఇదివరకు జరిగినవేవి ఇప్పుడు జరగడం లేదు, ఇంతకుముందు జరిగినవేవి ఇప్పుడు జరగడం లేదు. దేశ చరిత్రలో గాంధీ గారు ఇప్పుడు లేరు, సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు లేరు, నెహ్రూ ఇప్పుడు లేరు. కాబట్టి దేశ చరిత్ర అబద్ధం అంటామండి. అంచేది ఇది అబద్ధమా నిజమా? జరిగింది మనల్ని ఇప్పుడు లేదు. అందుకే దీన్ని మిథ్య అన్నారు. ఈ జగత్తే మిథ్య. అది భూతమైన, భూతకాలమైన, భవిష్యత్ కాలమైన, వర్తమాన కాలమైన ఏదైనా మిథ్యే. కాబట్టే భగవంతుడు తలుచుకుంటే అనేక మాయలు చేసి అప్పటిదాన్ని మళ్ళీ రెప్పించగలడు, ఇప్పటిదాన్ని జరగలేదని ఎలా చేయగలడు. కుశీరుడు బయలుదేరేటప్పటికి ఇక్కడ ఏం లేవు, అక్కడ వెళ్ళేసరికి అన్నీ ఏడంతస్తుల మేడలట, ఉద్యానవనాలట, పరిచారికలట అప్పటికప్పుడు ఎలా వచ్చేయండి? భగవంతుడే కల్పించాడు నిజమే. అదిలో పద్ధతిగా జరగాలి కదా. ఎవరైనా చూస్తుంటే మేము చూస్తున్నామండి, ఆ భవనం ఎలా లేచిందండి అనాలి కదా. ఎవరు లేరు అలాగా.
ఇదే నైకమాయాక. సరిగ్గా ఆ మాయే సృష్టి అంతా కమ్మేసింది. అందుకే శంకరాచార్య మాయావాదం ద్వారా నిరూపణ చేశారు అద్వైతాన్ని తార్కికంగా. మహాశనక కల్పాంతంలో మొత్తం సృష్టిని గ్రసించేవాడు. లీనమై యవ్వనియందు డిందు, అదే డిందు, అదే ఆయనకి విందు. మహా అశనక మొత్తం తీసుకుంటాడు లోపలికి. ఎలాగా? యథోర్ణనాభిసృజతే గృహతే చ. సాలెపురుగు ఇది కనిపిస్తుంది, కడుపులోంచి దారాన్ని పుట్టిస్తుంది, అది తలుచుకుంటే మొత్తం లాగేస్తుంది, మళ్ళీ వెనక్కి లాగేయగలదు, దానికి ఆసక్తి ఉంది. ఈలోపు మనం చీపులతో దాన్నేస్తాం, అది వేరే విషయం, లాగేస్తుంది అది. సాలెపురుగు ఎలాగైతే ఈ సృష్టిని మొత్తం సృష్టిస్తోందో మళ్ళీ గ్రహిస్తోందో అలాగే భగవంతుడు చేస్తున్నాడు. యుగాధికృత్ యుగావర్తోనైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనంతజిత్. అదృశ్యక సరిగ్గా స్పష్టమైన సమాసం. నా దృశ్యక, దృశ్యము భగవంతుడు కాదు. యదృశ్యం తన్నశ్యం. నశ్యం అంటే నశిస్తుందని కాదు, మార్పు చెందుతుంది. సృష్టి మార్పు చెందుతుందా లేదా? మన శరీరమే మారిందా లేదా? కిందటి ఏడాది ఫోటోకి ఈ ఏడాది ఫోటోకి తేడా ఉందా లేదా? బాగా పరిశీలిస్తే అరగంట క్రితం ఫోటోకి ఇప్పటి ఫోటోకి కూడా తేడా ఉంటుంది. ఇంకా సూక్ష్మంగా చూడగలిగితే ఒక క్షణం క్రితం తీసిన ఫోటోకి ఈ క్షణంలో ఫోటోకి తేడా ఉంటుంది. అంటే మన శరీరంలో మార్పు ఉంది, నిత్యము మారుతుంది. అదేమి పాల్గొన బహుళ అమావాస్య నాడు అర్ధరాత్రి ఉన్న సూర్యోదయానికి ముందు ఉన్నట్టుండి అదేమి పెరగలేదు. లేదా డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకి మనం నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న చోట ఉన్నట్టుండి 12 గంటలకి పెరగలేదు. అది రోజు రోజు అలా మార్పు చెందుతూనే వచ్చింది.